మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇంకా పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెచ్చిందంట ప్రియుడు. వీళ్ళని ప్రియుడు అనే బదులు ఉంచుకున్నామని అంట నేనైతే. ఎందుకంటే వీళ్ళేమి వసిపొరగాలు కూడా కాదు. ఈయనకు పెళ్ళి అయింది, ఆమెకు పెళ్ళి అయింది. చూడు కథ. ఈయనకు పిల్లలు ఉన్నారు, ఆమెకు పిల్లలు ఉన్నారు. మళ్ళీ ఇంకా చిత్రం ఏంటంటే ఈమెకు ఆల్రెడీ బిడ్డ ఉన్నది, భర్త చచ్చిపోయాడు, బిడ్డ ఉన్నది, బిడ్డకు కూడా పెళ్ళి అయింది. బిడ్డకి ఏమైనా పిల్లలు పేపర్లు అయితే తీయలే, కానీ ఈమెకు పెళ్ళి అయింది, పిల్ల ఉన్నది, పిల్లకు కూడా పెళ్ళి అయింది. ఈమె ఇంకోళ్ళు ఉంచుకుందట. చూడు కథ. ఇక వాళ్ళని పట్టుకొని ప్రియురాలని ఇచ్చిండు పేపర్ ఆయన. ఇక వాళ్ళ నాలక చెప్పలేరు కాబట్టి నేను చెప్తున్నా. కానీ పెళ్ళికి ఒత్తిడి తెచ్చిందని కథం పట్టిండట. అవురా పిల్ల, మరి నువ్వు ఆయన ఒత్తిడి చేయలేమని, నువ్వు ఆయన ఒత్తిడి చేసినవా చేయలేదా? మరి కలవని ఒత్తిడి చేస్తేనే కలవచ్చు ఆమె. మరి ఎంతకాలం గిట్టముట్టం పాడైపోను అనుకొని ఆమె కూడా పాడుగాను. ఇక నా బిడ్డ పెళ్ళి అయింది, మరి నేను ఒంటరిగా ఉంటున్నా, ఈ ఒంటరిగా ఎంతకాలం ఉండాలో పాడుగాను, నాకు కూడా ఒక తోడు కావాలని పుసుకుని అడిగిందేమో. అడిగిన పాపానికి నన్ను పెళ్లి చేసుకోమంటవా అని ఏకంగా కథం పట్టిండట. ఏడ జరిగింది ఈ ముచ్చట అంటే సౌటుపల్ల దగ్గర పెద్దకొండు రట. ఆమె పేరు ఏం పేరు? సలీమా అంటే ఈమె పేరు. ఈమె రాళ్ళు కొట్టే పని చేస్తుందంట. ఆ మోతవారి కూడా రాళ్ళు కొట్టే పని చేస్తారంట. ఆయన జరంతా కాంట్రాక్టరు, జరంతా మేస్త్రిలో పాడైపోను. ఆయన కాడ ఈమె పని కుదిరిందంట. ఇద్దరికి పని కుదిరే క్రమంలో పాడైపోను చిన్నగా దోస్తానం అయింది. దోస్తానం అయినాక ప్రేమ అవుతుంది. ప్రేమ అయినాక ఏమవుతుందో లైగా ఇంకా పలాంది అయింది. నడుస్తూనే ఉంది. ఈమెకు ఆల్రెడీ 4 ఏళ్ళ కింద మొగడు చచ్చిపోయిందట. మొగడు చచ్చిపోతే బిడ్డకు పెళ్లి చేసింది. ఈమె పెళ్లి చేసినాక మళ్ళీ ఆమెకు బుద్ధి పుట్టింది, నాకు ఒక తోడు కావాలి అని ఈ నెంబర్ తలిగిందట. ఏమయ్యా పెళ్లి చేసుకుంటావా చేసుకోవా అంటే, నాకు పెళ్ళి అయిందమ్మా, నాకు పిల్లలు ఉన్నారు, నేను ఎట్ట చేసుకుంటాను ఆయన అన్నాడట. మరి అటువంటి నా ఎమ్మడి ఎందుకు కలిసినావు? మరి లెక్కే కదా, కరెక్టే కదా. అసలు ఈమె అంటే మొగడు లేడు అనుకుందాం, తప్పే చేసింది వాస్తవానికి, మొగడు లేడు. సరే ఈమె కూడా మరి ఆకలి దూపలు అయితే కలిసిందేమో ఆయన్ని. మరి ఆయన తెలవాలి కదా ఈయనకి. మరి నాకో పెళ్ళం ఉంది, నాకో పిల్లలు ఉన్నారు, నాకో సంసారం ఉంది, మరి నేను గిట్ట పెళ్లి చేసుకుంటే నేను నన్ను ఒయిట్లు వస్తారు, నీతో సోపర్ చేస్తే నన్ను ఎడవ చేతితోటి పీతల చెప్పది కొడతాడు అనే సిగ్గు ఉండాలి కదా. అదంతా మర్చిపోయి ఆయన హాయి ఉంటుంది పానానికి. ఆయననేమో హాయిగా ఉంటుంది, ఇవాళనేమో గిట్ట అయిపోయా. ఇంకో అనకూడదు. కానీ ఈమె ఆడిది ఎంత తప్పు ఉందో ఈమె కూడా అంతే తప్పున్నట్టు లెక్క. చంపడం ఆంది తప్పే, కానీ ఈమె కూడా ఎంతో కొంత అనకాడ చేయడం కూడా తప్పే కదా. పాడాయి ఒక్క చేయి సప్పట్లు కొడితే అదులు ఎప్పుడన్నా ఎప్పటికున్నా 2 చేతులు కడితేనే సప్పట్లు అవుతాయి. కానీ ఆ దుర్మార్గుడు ఏం చేసిండు, ఇదే అదును చూసుకొని నన్ను పెళ్లి చేసుకుంటావా అని మళ్ళీ ఒకనాడు పిలిపించిండట. ఇలా కలసాలని తోటి పని ఉందంటే ఈమె తల్లి మంచిగా రెడైపోవచ్చు. ఇక ఏమంటారు, ప్రియుడే కదా, ఉంచుకున్నాడే కదా, పిలిచిండు. మరి ఏం ఎక్కడికో అనుకొని ఏమో పోయిందట. ఇదే సందానుకొని కొనపోయి కథం పట్టిందట. కథం పట్టి ఆనవాళ్ళు గిట్ట దొరకొద్దని ఏం చేసిండు, అగ్గిపుల్ల గిరిని పెట్రోల్ పోసినట్టే పెట్రోల్ పోసి అగ్గిపుల్ల వేసిండు. కథం బగ్గీసి మటమైనది 7 కాడికి కథం అయిపోయింది. మళ్ళీ ఇవాళ ఎట్ట తెలిసింది ఏం కథ అనేది చెప్పే ప్రయత్నం చేస్తా. ఈయనది ఏం అక్రమ సంబంధాలు, ఏం కథ. ఈమె ఆల్రెడీ ఈమెకు పెళ్ళి అయింది, ఈమె భర్త లేడు, బిడ్డ ఉంది, బిడ్డ పెళ్లి చేసింది, మళ్ళీ లవ్ అంట. ఈ లవ్ పాడైపోను. ఎక్కనవా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లిలో అదృశ్యమై హత్యకు మహిళ కేసు మిశ్రని పోలీసులు ఛేదించారు. పెళ్లి కోసం ఒత్తిడి తేవడంతో ప్రియుడు దారుణంగా ఆమెను హత్య చేశాడు. జూలై 25 తారీఖున చౌటుపల్లిలో అదృశ్యమైన మహిళ యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వెంకటపురంలో హత్యకు గురైంది. సిఐ మన్మథ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం చౌటుపల్లి మండలం పెద్దకొండూరు గ్రామానికి చెందిన షేక్ సలీమా 37 సంవత్సరాలు. భర్త 4 ఏళ్ల కిందటే చనిపోయాడు. సలీమాకు ఒక కుమార్తె ఉండగా ఆమెకు కూడా వివాహం అయింది. సలీమా రాయిగొట్టే పని చేస్తూ తల్లిగారింటి వద్దే ఉంటుంది. ఈ క్రమంలో హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలానికి కైతపల్లి గ్రామానికి చెందిన షేక్ షబ్బీర్ అంట, ఆయన పేరు షేక్ షబ్బీర్ వద్ద పనిచేస్తుంది. అతడితో పరిచయం ప్రేమగా మారింది. షబ్బీర్కు గతంలోనే వివాహం కాగా తనను పెళ్లి చేసుకోవాలని సలీమా కొంతకాలంగా ఒత్తిడి తెస్తుంది. పెళ్లి ఇష్టం లేని షబ్బీరు సలీమాను హత్య చేయాలని పథకం వేశాడు. జూలై 25 తారీఖున పథకం ప్రకారం సలీమాను రప్పించుకొని బైక్పై తుర్కపల్లి మండలం వెంకటపురం గ్రామంలోని అడవి ప్రాంతానికి తీసుకెళ్లిండు. పెళ్లి విషయంపై ఇద్దరి మధ్య మాట పెరిగి గొడవకు దిగారు. కోపంతో షబ్బీర్ సలీమాను కర్రతో తలపై కొట్టి హత్య చేసిండని సిఐ తెలిపాడు. ఆమె ఆనవాళ్ళు గుర్తుపట్టకుండా ఉండడానికి కోసం మృతదేహాన్ని పెట్రోల్ పోసి తలగా పెట్టిండు. వాడు చేతులు దులుపుకొని పత లేకుండా పోయిండు. పోలీసులు ఆడంగిడంగా ఎట్నో పోలీసులు తలుచుకుంటే ఏ పని అనేది పోలీసులు పట్టుకొని వచ్చి లోపలేసిరంట. చూడరు కథ. అవునా? ఇప్పుడు అంటేనేమో కొద్దిగా నచ్చదు కొంతమందికి. కానీ పెళ్ళి అవురా సిగ్గుదాపినోడా,
పెళ్ళి ఆయా నీకు పెళ్ళం ఉండే నీకు పిల్లలు ఉండే ఈమెతోటి సోప చేస్తేవి మరి సోప చేసేనాడే అమ్మ ఎన్నడుకున్నా కానీ దొంగతనం పలాంతనం బయటపడుతుంది మరి బయటపడ్డనాడు మన పరిస్థితి ఏం చేయాలమైతే మనం హాయిగా కమ్మగా కలుస్తూనే ఉన్నాం మరి రేపటి నాడు మరి ఏమన్నా అంటే మరి ఆయననే ఒక అండర్స్టాండ్ మీద ఉంటే మరి గిట్టినే పోదామంటే గట్టినే పోవాలి లేకపోతే మరి కలిసే నాడు మరి ఇటు పెళ్లి చేసుకుంటామని చెప్పేసి చెప్పిండేమో అడిగిందేమో మేము అడిగితే మరి నీకు కలుస్తా నాకు పిల్ల ఉంది మరి ఆమె పెళ్ళి అయింది నేను ఒంటరిగా ఉంటున్నా మరి నీతోటి కలవాలంటే నన్ను పెళ్లి చేసుకుంటావా అంటే అప్పుడు మందం పాడైపోను ఆ తొత్తర వాక్కునే టైంకి ఏం చేస్తారంటే కొంతమంది ఏం కాదు నేను పెళ్లి చేసుకుంటా అని చెప్తారు పెళ్లి చేసుకుంటా అని చెప్పాగానే మరి ఏమో ఆయనకి చేయిస్తే ఇచ్చిందేమో మరి అన్న ప్రకారం మీద మరి నువ్వు పెళ్లి చేసుకోవాలి కదా పెళ్లి చేసుకో బుద్ధి లేదనుకో సపోజ్ ఓ నలుగురు పెద్దవాళ్ళ కాడ పిలిపియామా నలుగురు పెద్దవాళ్ళ కాడ పిలిపించి అయ్యా నాకు పెళ్లి అయింది ఆమెకు పెళ్లి అయింది ఆమె ఒక బిడ్డ ఉంది ఆమె బిడ్డ పెళ్లి చేసింది నాకు పిల్లలు ఉన్నారు ఏదో పాడైపోను ఆకలి దూపల కోసం కలిసినవేమో కానీ ఈ పెళ్లి చేసుకుంటే మా సిగ్గు అనిపిస్తుంది సిగ్గిపోతట్టుంది అని ఓ నలుగురు పెద్ద మనుషులు చెప్తే ఓలన్న పెద్ద మనుషులు ఓ బుద్ధివాడు చెప్తున్నారు అమ్మ నువ్వు ఆయనంతలో ఆడుంటాడు లేకపోతే దండుగో దోషమో ఏదో ఉంటుంది పాడైపోను ఏదో రకంగా పెద్ద మనుషులు చాలా కొట్టేసిన పంచాయతీలు ఊర్లలో చాలా ఉంటాయి గట్ట చేస్తే అయ్యప్పు గట్ట కాకుండా నన్ను పెళ్లి చేసుకోమంటావా అని రా అని కలుద్దామని పిలిపించుకొని అడవి ప్రాంతానికి కొనబోయి ఏకంగా కడితోటి కొట్టి ఆ తర్వాత అగ్గిపుల్ల గిరేసి చంపేసి వచ్చినామంటే ఏమనాలంటే చట్టం ఏమైనా కళ్ళు మూసుకుంటుందా చట్టం ఏమైనా కళ్ళు మూసుకుంటుందా ఒకనాడు కాకుంటే ఒకనాడు అన్న బయటపడదా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిరి మరి ఇంట్లో ఉన్నామో మరి అవ్వబడకుంటే కంప్లైంట్ ఇయ్యరా ఎంతో కొంత నీ మీద అనుమానం వచ్చే ఉంటుంది వాళ్ళకు మరి పలానా సోప చేస్తుంది మా ఇంట్లో మా పిల్ల మరి ఆనుపుణ్యమే కావచ్చు అని కంప్లైంట్ ఇస్తారు కదా ఇవాళ పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తే దొరుకుతుంది ఏం అక్రమ సంబంధాలు ఏం కాదు ఈ అక్రమ సంబంధాలు పాడైపోను సరే ఓ వయసు మీద ఉన్న పోరాగాడు చేసిరంటే సరే అదో లెక్క ఉంటుంది అలా ఒక పెళ్లి చేస్తే అయిపోతుంది మీకు ఆల్రెడీ పెళ్లిలు అయిపోయాయి పిల్లలు ఉంటే పిల్లల పెళ్లి కూడా అయిపోయి ఈ సిగ్గు తప్పిన లవ్ ఏం కావచ్చు లవ్ పాడైపోయింది లవ్ అటరా కామటరా చెప్పుడు మీరే ఇక